ఎదురు చూసిన హృదయం ప్రేమ కథ పార్ట్ 5. ఒక వారం గడిచింది. ఆశ్రిత ఇంట్లో మళ్ళీ హడావిడి మొదలైంది. ఈసారి కేవలం పరిచయం కోసం కాదు, ముహూర్తం మాట్లాడుకోవడం కోసం వరుడు కుటుంబం రాబోతున్నారు. వంటగదిలో పొగలు ఎగిసిపడుతున్నాయి. అమ్మ కొత్త చీర కట్టుకొని, నాన్న కొత్త పంచె వేసుకొని అతిథులను స్వాగతించడానికి సిద్ధమయ్యారు. ఇంటి గోడలన్నీ సరికొత్త పూల దండలతో అలంకరించబడ్డాయి. కానీ ఆశ్రిత మాత్రం తన గదిలో కూర్చొని డైరీని చూస్తుంది. ఆమె చేతిలో కలం ఉండి కూడా పేజీ మీద ఏమీ రాయలేకపోయింది. మనసుతో మాత్రం ఒక ప్రశ్న: నా జీవితాన్ని నేను ఎంచుకోవాలా, లేక వారు ఎంచుకున్న దారినే నడవాలా అని. వరుడు కుటుంబం వచ్చారు. అతని తల్లిదండ్రులు ఆశ్రితను చూసి అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు. మన బంగారం అమెరికా వెళ్ళి అక్కడ స్థిరపడేది. ఈ అమ్మాయి జీవితం బంగారమే అవుతుంది అని వరుడు తల్లి నవ్వుతూ చెప్పింది. ఆశ్రిత ఒక్క క్షణం మౌనం వహించింది. తండ్రి గర్వంగా, ఈమె మా కుమార్తె, చాలా బాగా చదువుకుంది, మా అదృష్టం అని చెప్పాడు. ఆ మాటలు వింటూ ఆశ్రిత కళ్ళల్లో మాత్రం నీళ్లు తిరుగుతున్నాయి. అవును, తల్లిదండ్రుల గర్వం ఆమెకు ఇష్టం, కానీ దానికోసం తన మనసుని వదులుకోవాలా అని అనుకుంటుంది. ఇక సాయి ఇంట్లో వాతావరణం భిన్నంగా ఉంది. ఉదయం నుండి తండ్రి గట్టిగా అన్నాడు: ఈరోజు నీ జీవితంలో ముఖ్యమైన రోజు. సరిగ్గా వెళ్ళి ఇంటర్వ్యూ రాయి. మ్యూజిక్తో జీవితం సాగదు, ఉద్యోగమే నీ భవిష్యత్తు అని అంటాడు. సాయి ఒక ప్రక్క తన తండ్రి మాట వినాలా అనిపించింది. మరోపక్క ఆశ్రిత మాట గుర్తొచ్చింది. నీ కలల్ని వదిలేస్తే మన ప్రేమ కూడా బలహీనమవుతుంది అని అన్న మాటలు తనకి గుర్తుకు వచ్చాయి. ఇంటర్వ్యూ హాల్లో సాయి కూర్చున్నాడు. అందరూ ల్యాప్టాప్ తీసుకొని ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నారు. సాయి కూడా మొదట ప్రయత్నించాడు, కానీ అతని మనసు మళ్ళీ గిటార్ తీగలపై వెళ్ళిపోతుంది. ప్రశ్నల మధ్యలో ఒకసారి అతను ఆగిపోయాడు. ఒకరు ఆశ్చర్యపోయి అడిగారు: ఏమైంది, కాన్సంట్రేషన్స్ లేదు అని అన్నారు. సాయి లోపల తను ఆలోచించాడు: నేను అబద్ధంగా ఈ ఉద్యోగం పెట్టుకుంటే నా జీవితం నిజం కాదు, నా హృదయం సంగీతం కోసం కొడుతుంది అని అనుకుంటాడు. ఇంటర్వ్యూ చివరికి సాయి ఒక నిర్ణయం తీసుకున్నాడు. తండ్రి ఎదుట నిలబడి చెప్పాలి నా జీవితం గురించి, నా జీవితమే సంగీతం అని, దాని గురించి తండ్రికి చెప్పాలి అని సాయి ఆలోచించాడు. ఆ రాత్రి ఆశ్రితకు నిద్ర పట్టలేదు. డైరీ పేజీలన్నీ కన్నీటి మరకలతో నిండిపోయాయి. ఆమె రాసింది: అందరూ నా కోసం కలలు కంటున్నారు, కానీ నేను నా కలలు చూడలేకపోతున్నాను. నా హృదయం నన్ను సాయి దగ్గరికి లాక్కెళ్తుంది. నేను వదిలేస్తే నా ఆత్మ ఖాళీ అవుతుంది అని రాస్తోంది. ఆమె గదిలో కిటికీ బయట చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. ఆ కాంతితో ఆమె కళ్ళల్లో ఒక దృశ్యం, సాయి ముఖం కనబడింది. 2 రోజుల తర్వాత సాయి ఫోన్లో ఆశ్రితకి మెసేజ్ పంపాడు: లైబ్రరీ వెనుక ప్రాంగణంలో కలుద్దాం, ఇది చాలా ముఖ్యం అని అంటాడు. ఆశ్రిత గుండె బలంగా కొట్టుకుంది. ఆమె దొంగచాటుగా ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. వర్షం పడ్డ తర్వాత తడి నేలపై ఇద్దరు ఎదురెదురుగా నిలబడ్డారు. ఆశ్రిత కళ్ళల్లో కన్నీళ్లు, సాయి కళ్ళల్లో ఆవేశం. సాయి గట్టిగా అన్నాడు: నేను ఉద్యోగాన్ని వదిలేస్తున్నాను ఆశ్రిత. నా హృదయం సంగీతం కోసం మాత్రమే, కానీ నిన్ను కోల్పోతే నా సంగీతానికి అర్థం ఉండదు అని అంటాడు. ఆశ్రిత అతని చేతిని పట్టుకొని చూస్తూ చెప్పింది: నేను కూడా వదలలేను, కానీ నా ఇంట్లో పరిస్థితి చాలా కఠినంగా ఉంది. నాకు బలం ఇవ్వు సాయి అని అంటుంది. ఇద్దరు ఒకరినొకరు హత్తుకొని ఆ క్షణంలో వారి మనసుల్లో ఒక నిర్ణయం వెలిసింది: ఏం జరిగినా మనం కలిసే ఉంటాం అని. ఇక నుండి కథ కొత్త దిశలో అడుగు పెట్టబోతుంది. వరుడి కుటుంబం ముహూర్తం ఖరారు చేస్తారు. సాయి తండ్రి అతనిపై మరింత ఒత్తిడి పెడతాడు. ఇద్దరు దాచుకున్న ప్రేమను బయట పెట్టాలా, లేక మరింత గుప్తంగా ముందుకు సాగాలా అని. ఇప్పుడు వారి ముందు నిలబడిన కేవలం ప్రేమ కాదు, ఒక పోరాటం. ముహూర్తం ఖరారు అయిన రోజు జరిగిన ఉద్వేగం, సాయి తన తండ్రితో జరిగిన ఘర్షణ, ఆశ్రిత తల్లితో తన మనసులో బయట పెట్టిన క్షణం. ఏం జరగబోతుందనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి.